హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అదేవిధంగా కొత్త పెన్షన్ కార్డ్స్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తును అయితే కల్పించబోతోంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఎవరెవరు అర్హులు అవుతారు, సో ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ అదేవిధంగా కొత్త పెన్షన్స్ కార్డ్స్కి అయితే కనుక ఇంతవరకు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఇవ్వలేదు. ఇక ఇప్పటి నుంచి అంటే రేపటి నుంచి మనకు అప్లై చేసుకోవడానికి అయితే కనుక సో దరఖాస్తులను అయితే కనుక స్వీకరిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు అయితే కనుక ఈ దరఖాస్తులను స్వీకరిస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఇంకా కొత్త రేషన్ కార్డుకు కానీ అర్హత ఉండి పెన్షన్కి అప్లై చేసుకోలేకపోయిన వారు కానీ ఇప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులో ఏంటంటే కనుక కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి, అంటే కొంతమంది యాడ్ అవ్వడమో డిలీట్ అవ్వడమో లేదంటే స్ప్లిట్ అవ్వడమో ఉంటుంది కదా. సో వాళ్ళైతే కనుక సో అదే విధంగా కొత్తగా పెళ్ళైన వారు కూడా కొత్త రేషన్ కార్డ్స్ చేసుకుంటారు కదా. సో వాళ్ళకు ఈ ఆప్షన్స్ అయితే కనుక కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే మీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే కనుక ఈ దరఖాస్తులను అయితే స్వీకరించడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా చూసుకుంటే దరఖాస్తులు చేసుకోవడానికి మనకు ఎవరెవరు అర్హులు అవుతారు అంటే కనుక సో మనకు ఆదాయం అనేది నెలకు 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు 12,000 రూపాయలు అయితే కనుక మించి ఉండకూడదు అనమాట. సో వీళ్ళైతే అర్హులైతే అవడం జరుగుతుంది. పెన్షన్ కార్డ్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక సో 60 ఏళ్ళకైతే కనుక ఇదివరకు పెన్షన్ అనేది అయితే ఉండేది. దాన్ని పెన్షన్ అర్హత వయసు తగ్గింపు చేస్తామని చెప్పారు. సో ఇంకా తగ్గింపు అయితే చేయలేదు, దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సింది. సో 60 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళందరూ అయితే కనుక కొత్త పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో రేపటి నుంచి మనకు కొత్త పెన్షన్స్ కొత్త రేషన్ కార్డ్స్ అయితే కనుక మన దరఖాస్తులను అయితే స్వీకరించడం జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ చూసుకోవచ్చు. ఏపీలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుక అర్హులకు జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు అయితే ఇవ్వనుంది. ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరి ఈ రేషన్ కార్డ్స్కి కానీ మీరు పెన్షన్స్కి కానీ అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా లబ్ధిదారులకు సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. సో ఒకవేళ మీరు రేషన్ కార్డ్కి అప్లై చేస్తుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే కనుక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది, పెన్షన్కైనా రేషన్కైనా. వీటితో పాటు మనకు నేటివ్ సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇవి అయితే కనుక మ్యాక్సిమం అయితే అడుగుతారు. ఇక దీని తర్వాత ఏంటంటే కనుక మనకు లబ్ధిదారుల దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అనేది అయితే తీసుకొని సో మనకు ప్రక్రియ అనేది అయితే ప్రారంభిస్తారు. ఇంకా ప్రాపర్గా అయితే ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సినది అయితే కనుక మనకు సచివాలయం వాళ్ళు అయితే కనుక లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. సచివాలయాల్లో అయితే ఉంటాయన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏమేమి కావాలనేది కూడా అయితే కనుక. సో తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ముఖ్యంగా లబ్ధిదారుల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకున్న తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది అయితే చేస్తారనమాట. 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏంటంటే సో మీకు ఏమన్నా 4 వీలర్ అనేది ఉందా, మీకు ఎవరన్నా గవర్నమెంట్ పెన్షనర్ కానీ మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరన్నా ఉన్నారా, మీరు ఏమన్నా ట్యాక్స్ పే చేశారా, లేకపోతే కనుక మీరు కరెంట్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నారా. సో ఇవన్నీ అయితే కనుక చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ కూడా ప్రభుత్వం విధించిన దానికంటే ఎక్కువ ఉందా అనేది అయితే కనుక చెక్ చేస్తారనమాట. ఇది వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ డిసెంబర్ నెలలో మనకు అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. జనవరిలో అర్హులైన వాళ్లకు కొత్త రేషన్ కార్డ్స్ కొత్త పెన్షన్ కార్డ్స్ అయితే శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి కానుక అయితే కనుక. అలాగే పెన్షన్ కూడా అయితే కనుక ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంకా మనకు కొత్త రేషన్ కార్డ్స్ కొత్త పెన్షన్ కార్డ్స్ అయితే కనుక శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు జనవరిలో శాంక్షన్ చేస్తారు, మళ్ళీ జూలైలో శాంక్షన్ చేస్తారు. ఈ రకంగా రేపటి నుంచి అయితే కనుక మనకు కొత్త రేషన్ కార్డ్స్ కొత్త పెన్షన్ కార్డ్స్కు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది అయితే కనుక మనకు తీసుకోవడం జరుగుతుంది. మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.